అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తుంది. రైట్, శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, మీకు మా తోటి కోపాన్ మెంబర్స్. యా, అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ గెలుపు ధీమాతో ఉన్నాయి, మీ పార్టీ మరి? ఆ రెండు పార్టీలు కూడా ఏమని చెప్పుకుంటాయి? కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ మాట్లాడుతున్నాయి, బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ మాట్లాడుతున్నాయి. ఆ రెండు పార్టీలు కూడా ఫెయిల్ అయిన సంగతి కళ్ల ముందర ఉన్నది. ప్రజలు ఓడించినారు బీఆర్ఎస్ మిశ్రుడు గురించి పక్కన పెట్టినారు. నిన్నటిదాకా చెప్తున్నారు మేము హైదరాబాద్ లో 15 సీట్లు గెలిచినాం, బలమైనటువంటి పార్టీగా బీఆర్ఎస్ యొక్క హైదరాబాద్ సీట్ లో ఉన్నది. ఇవాళ ఏమున్నది? ఏమని చెప్పుకుంటారు వాళ్ళు అడగడానికి? సో బీఆర్ఎస్ పార్టీ నిట్ట నిలువున విత్ పార్టీ కొట్లాటలు పెరిగి కూతుర్నే సస్పెండ్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది బీఆర్ఎస్ ఏ కోశానికి కూడా మళ్ళీ గెలిచే అవకాశం లేదన్న విషయం స్పష్టంగా కళ్ళ ముందర కనబడుతున్నది. ఇక కాంగ్రెస్ పార్టీ ఈ గడిచిన 20 మాసాలుగా మిశ్రుల కారణంగా వాళ్ళెంబట భలే ముస్లిం ఓట్లు మాకు ఉన్నాయి అని చెప్పుకునే పరిస్థితి ధీమా ఉన్నప్పటికి కూడాను మిగతా ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు కదా. ఈవెన్ విత్ ఇన్ ది ముస్లిం కమ్యూనిటీ కూడా వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా, ఎందుకు ఓటేయాలి కాంగ్రెస్ పార్టీకని. కాంగ్రెస్ ఈ రూల్ కారణంగా మిస్రూల్ కారణంగా జరిగినటువంటి నష్టం కావచ్చు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, ప్రత్యేకంగా నగరానికి కావచ్చు. మరి మేము ఎందుకు ఓటేయాలన్న విషయం వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా. 70,000 ఓట్ల 80,000 ఓట్ల ఏదున్నా గానీ. సో ఇక్కడ ఆల్టర్నేటివ్ ఒక శక్తివంతమైనటువంటి ఒక పార్టీగా రాష్ట్ర ప్రజలకు ఇంకో పార్టీ కనబడుతున్నది. దేశవ్యాప్తంగా ఉండేటువంటి ఒక మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఇవాళ ఒక శక్తివంతంగా తయారైనటువంటి సంగతి కళ్ళ ముందు కనబడతా ఉన్నది. ఓట్ బ్యాంక్ నిర్మాణం కావచ్చు, ప్రజల విశ్వాసం కావచ్చు, మోదీ గారి యొక్క గుడ్ గవర్నెన్స్ కావచ్చు, భద్రతాపరమైనటువంటి ఒక విషయాల్లో కావచ్చు, మోదీ గారి నాయకత్వంలో ఈ దేశం చాలా ప్రశాంతంగా శాంతియుతంగా ఉన్నటువంటి ఒక విషయం తెలుసు. ఇక వీళ్ళు బీఆర్ఎస్ వచ్చి ఇక్కడ మార్చేది ఏం లేదు. ఇక్కడ బీఆర్ఎస్ వస్తే ఇక్కడ వచ్చే మార్పు ఏముండదు, వాళ్ళ చేతిలో పగ్గాలేం రావు, ప్రభుత్వం ఏం రాదు. వాళ్ళకు ఓటేస్తే మళ్ళీ ఆ యొక్క రాచరికపు యొక్క పాలన మళ్ళీ స్వాగతం పలుకుతున్నారు అనేది. కాబట్టి ఇక్కడ ఓడించినారు కదా. కంటోన్మెంట్ లో బై ఎలక్షన్ ఏమైంది? అది కూడా వాళ్ళ సీటే కదా. అది కూడా ప్రమాదంలో యాక్సిడెంట్ లో చనిపోయినటువంటి ఒక అమ్మాయి ప్లేస్ లో జరిగినట్టు ఎన్నికలు కదా. అక్కడ ఎందుకు గెలిచింది? వేరే పార్టీ. సో ప్రజల్లో ఆ యొక్క పార్టీ మీద విశ్వాసం కోల్పోయిన కారణంగా మళ్ళీ ఆ పార్టీకి బలం రావడం అనేది చాలా కష్టం. వేరే వాతావరణం ఉండే, ఇప్పుడు వేరే వాతావరణం. అప్పుడు దాదాపు ఇప్పుడు ఇంకా దయనీయంగా మారింది అసలు. ఇంకా ఏం డెవలప్మెంట్ కనవడం వచ్చిందని చెప్పేసి ఆ పార్టీకి మరి ఓటేయాలి ప్రజలు. అప్పుడున్న పరిస్థితి మితికిలో ఓటేయలేదు. రైట్. ఇప్పుడు గడిచిన 1 year తర్వాత మనం మారింది, పార్టీ స్ట్రెంత్ అయిందంటే ఏం మార్పు వచ్చింది చెప్పింది? అపోజిషన్ పార్టీ లీడరు బయటకి ఇచ్చి ప్రజల్లో తిరుగుతుండా, ప్రజా సమస్యల మీద కొట్లాడుతుండా, వాళ్ళ యొక్క తప్పులు జరిగిన మా యొక్క తప్పులు మేము ప్రాయశ్చిత పడుతున్నాం, మాఫీ చేయండి అని చెప్పేసి కేసీఆర్ గారు మాట్లాడినారా? లేదా కాంగ్రెస్ సర్కార్ చేసినటువంటి ఒక అనేక దుష్కార్యాలకు మరి కౌంటర్ ఇస్తూ మరి బయటకు ప్రజల్లో మాట్లాడుతురా? నాట్ ఈవెన్ అసెంబ్లీకి రావడం లేదు కదా. ఇష్యూ జరుగుతున్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడాలి కదా, లేదే. సో ఇంకా బీఆర్ఎస్ నాయకుల్లో ఆ కుటుంబంలో కల్వకుంట కుటుంబంలో బాడీ లాంగ్వేజ్ మైండ్ సెట్ మారలేదు. వీళ్ళు జనరల్ పబ్లిక్ కు అందుబాటులో ఉండేటువంటి నాయకులు గారు, జనరల్ పబ్లిక్ కు ఆ యొక్క తప్పులు పక్కన పెట్టి మంచి చేయాలి, మంచి పాలన అందించాలని ఒక మార్పు వారిలో రాలేదన్న విషయం ఇప్పటికీ కనబడతా ఉంది. ఆఫ్టర్ డిఫీట్ ఆఫ్ కంటోన్మెంట్ సీట్ ఆల్సో వాళ్ళు మార్పు తెచ్చుకోలేదు. ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకు వేయాలి సార్? కాంగ్రెస్ పార్టీ చాలా ఘోరమైన పరిస్థితి. అంటే మీరు ప్రోగ్రామ్ లో చూపిస్తూ నాగేందర్ గారి ఫోటో చూస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ అన్ని అమలు చేస్తున్నాం, ఖచ్చితంగా ప్రజలకు అందుతున్నాయని చెప్తా ఉన్నారు. ఏం అమలు చేస్తారు సార్? ఏం అమలు చేస్తారు ఇప్పటిదాకా? ఒక లోన్ మాఫీ కానీ లేకుంటే ఫ్రీ బస్ తప్ప ఇంకేం లేదే. రైతు భరోసా ఇచ్చినారు, అది కూడా ఏ శాతం ఇచ్చినారు, ఎంత శాతం ఇచ్చినారు అన్న విషయం ప్రజల కళ్ళ ముందర కనబడుతున్నారు. 40% ప్రజలకు ఇంకా ఇవ్వాల్సి ఉంది. ఇది ప్రజల డబ్బుతో దానం చేసి ఓటు పొందుతాం, మేము ఆ సీటు గెలుస్తాం అనుకుంటే అది భ్రమనే అవుతుంది.
బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదా రైతు బంధు, రైతు బీమా చేయలేదా? దాంతో కాదు. అరే వాళ్ళు ఏం చేసేది, మా పైసలు మాకు ఇస్తున్నారు కదా, ప్రజల డబ్బులు ప్రజలకు ఇస్తున్నారు కదా, వారికి చేసేది ఏమున్నది? ప్రగతి ఏ మేరకు చేస్తున్నారు, అవినీతి లేకుండా ఏ మేరకు చేస్తున్నారు, లేదా నీతివంతమైన పాలిటిక్స్ ఎవరు చేస్తా ఉంటారు, అక్రమాలు ఎవరు పాల్పడుతున్న విషయం ప్రజలు గమనిస్తారు. కాంగ్రెస్ పార్టీ గతంలో మన్మోహన్ సింగ్ సర్కార్ గతంలో ఉపాధి హామీ పథకం ఇచ్చినారు, గెలిచింది ఆ పార్టీ. తర్వాత 45,000 కోట్ల రూపాయలకు ప్రతి సంవత్సరం బడ్జెట్ లో పెట్టి ఉపాధి హామీ పథకం ఇంట్రడ్యూస్ చేసినట్టు కాంగ్రెస్ పార్టీ, అది కూడా గెలవలేదే. ఎక్కడైతే ప్రజల మనసులో అవినీతి పట్ల ఆ యొక్క చోటు, ఆ గాయం అవుతుందో ఆ గాయం మళ్ళీ రీప్లేస్మెంట్ కే మళ్ళా దానికి కొనుక్కుంటారు తప్ప దాంతో అడ్జస్ట్ కారు మాకు ఇచ్చింది కదా అని చెప్పేసి. ఇక్కడ తక్కువ ఇచ్చిరే కేసీఆర్ గారు దాన ధర్మాలు వారి ఆస్తులు అమ్మి ఇచ్చినట్టే ఇచ్చినారు కదా. ఏ రకంగా మిస్రూలు చేసినారో అది గుర్తురాదా ప్రజలకు? కాబట్టి రాజకీయాలు డైనామిక్స్ అన్ని కూడా ఎప్పుడప్పుడు మారుతా ఉంటాయి. ఈ రెండు పార్టీలు కూడాను మోసం చేయడంలో దిట్ట, మాటల గారడిలో నంబర్ 1, నంబర్ 2 ప్లేస్లు పొందుతాయి. కాబట్టి ఈ రెండు పార్టీలు మాకు తెలంగాణ, కొత్త తెలంగాణ, సామాజిక తెలంగాణ, డెవలప్డ్ తెలంగాణ కోసం పనికిరావన్న విషయం ప్రజలకు అర్థమైంది. భలే భారతీయ జనతా పార్టీ 50% ఓట్లు మైనార్టీ ఓట్లు ఉన్నట్టు చోట్ల బీజేపీ గెలవలేదే. అక్కడ ఇక్కడ 70,000 విషయం 4 లక్షలు, సుమారుగా 4 లక్షల ఓట్లు ఉన్నటువంటి ఒక కాన్ఫరెన్స్ లో 70,000 దాంట్లో కూడా బీజేపీ కేసి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు బీజేపీ సర్కారు మేలు జరిగిందనే వాళ్ళకు బీజేపీ ద్వారా వాళ్ళకు కూడా స్కీమ్లన్నీ కూడా అప్లై అవుతా ఉన్నాయి. వాళ్ళకు కూడా రక్షణ కలిగింది, మహిళలకు కూడాను. ట్రిపుల్ తలాక్ యొక్క యాక్షన్ కారణంగా, చట్టం కారణంగా ఆ మహిళలకు కూడా రక్షణ జరిగింది. సో ఇదంతా కూడా ఆలోచించు ఆ జనాల్లో కూడా